ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిస్థితులు ఉన్నాయని ఏకంగా జనసేన ఎంపీ శ్రీ బాలశౌరి గారే చెబుతున్నట్లుగా ఉంది కదా. అధికారిక మీటింగ్లో బాలశౌరి గారి వ్యాఖ్యలు విన్నాం కదా. మరోవైపు జనసేన కార్యకర్తపై టీడీపీ మూకల దాడి, మరి ముందు వైసీపీ వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు తర్వాత జనసేన మీద దాడి చేసినట్టున్నారు. విప్ పదవికి అరవింద్ శ్రీధర్ రాజీనామా, పవన్తో భేటీ అనంతరం లేఖ విడుదల, పద్ధతి మార్చుకుంటానన్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, చంద్రబాబుపై ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు వెంటనే చర్యలు తీసుకున్న పవన్. అంతకుముందు ఆ మహిళ ఎంత వాపోయినా కూడా ఎక్కడ పట్టించుకోలేదు అనేటువంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ మహిళ చంద్రబాబు గారిని కూడా అరవింద్ శ్రీధర్ విమర్శించిన వీడియో ఏదో రిలీజ్ చేస్తే వెంటనే చర్య తీసుకున్నారట. ఆయన రిజైన్ చేయాల్సారట విప్ పదవికి. జగన్ గారు ఒక వీడియో ట్వీట్ చేశారు. చంద్రబాబు అణచివేత చర్యల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నునుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్లిన మా పార్టీ నేతలు జోగి రమేష్, జోపూడి ప్రభాకర్, వరికూటి అశోక్, పేట నాగమోహన్ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజల గొంతుకై నిలిచే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీల మీద విమర్శలు, అన్ని వార్తాంశాల మీద విశ్లేషణ చేస్తారు కదా. నాగేశ్వర్ నిజం మాట్లాడితే కేసులా, ప్రశ్నిస్తే అరెస్టులా, విమర్శిస్తే వేధింపులా రాష్ట్రాన్ని జంగిల్ రాజుగా మార్చారన్న వైఎస్ జగన్. ఒక్క మాట మీకు నచ్చలేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ను వేధిస్తారా? జనసేన నేతలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ మండిపాటు. విశ్వసనీయత ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన మాటలు నచ్చకపోతే జనసేన నేతలు ఖండించాలి. వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న తర్వాత కేసులు ఎలా పెడతారని ప్రశ్నించిన సీనియర్ పాత్రికేయులు, తెలంగాణ, ఏపీలకు సంబంధించిన ప్రముఖులు. హరీష్ రావు గారు, ఈవెన్ దో హీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ హీ ఈజ్ అన్కండిషనల్లీ విత్డ్రాయింగ్ ది రిమార్క్స్ హీ మేడ్, ఇట్ ఈస్ నాట్ రైట్ టు ఫైల్ ది కేసెస్ విత్ ఎ వెంజ్ఫుల్ యాటిట్యూడ్ అండ్ హెరాస్ హిమ్. ఐ అర్జ్ ది ఏపీ గవర్నమెంట్ టు ఇమ్మీడియట్లీ విత్డ్రా కేసెస్ అని హరీష్ రావు గారు డిమాండ్ చేశారు. ఇక అన్నిటికంటే ఆసక్తికరమైంది, బీజేపీ సీనియర్ నేత, తెలంగాణకు సంబంధించిన ప్రముఖులు శ్రీ పి మురళీధర్రావు గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మద్దతుగా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, ట్వీట్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈజ్ వైడ్లీ రెస్పెక్టెడ్ అండ్ డిస్టింగ్విష్డ్ పొలిటికల్ అనలిస్ట్. ద ఫైలింగ్ ఆఫ్ పోలీస్ కేస్ అగెన్స్ట్ హిమ్ బై ఏపీ పోలీస్ డస్ నాట్ సెండ్ ది రైట్ మెసేజ్. సరైన సందేశం పంపించదు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడం ద్వారా అని బీజేపీ సీనియర్ నేత మురళీధర్రావు గారు వ్యాఖ్యానించారు. యాజ్ రిపోర్టెడ్ హీ హాజ్ ఆల్రెడీ విత్డ్రాన్ హిజ్ రిమార్క్స్ అండ్ ది జనసేన పార్టీ లీడర్షిప్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్ హిట్. నాగేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఉపసంహరించిన వైనం, దాన్ని జనసేన నాయకత్వం కూడా ఆమోదించిన తర్వాత ఈ కేసులు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ టేకింగ్ ది మ్యాటర్ ఫర్దర్ త్రూ పోలీస్ యాక్షన్ సర్వ్స్ నో మీనింగ్ఫుల్ పర్పస్ అండ్ ఓన్లీ రైజెస్ కన్సర్న్ అబౌట్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఆంధ్రప్రదేశ్లో భావస్వేచ్ఛ ఏ రకంగా ఉంది అని చెప్పడానికి బీజేపీ సీనియర్ నేత పి మురళీధర్రావు గారి వ్యాఖ్య ఒక ఉదాహరణ. పోనీ అంతకుముందు తెలుగుదేశం పత్రికలుగా పేరొందిన ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇటువంటివి రాయలేదా? చూడండి, అమ్మ జగన అని అప్పుడు రాశారు. ప్రధాని కోరింది ఒకటి, బయట చెప్పింది మరొకటి. తన మీద కేసులు మొర ఏపీ కోసమేనంటూ దరువు. ఈయన కూర్చుని చూసినట్టు బాత్రూంలో కూర్చుని చూశాడా? మరి అప్పుడు ఎవరు కేసులు పెట్టలేదు కదా ఈయన మీద. ఎవరు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. పదే గొడ్డల పార్టీ అని, వైసీపీకి ఏం చేయొద్దని, ఇట్లాంటివి మరి సముచితంగా ఉన్నాయా? సీనియర్ నాయకుడు సరే గతంలో కూడా ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయటం, బురద వేయటం ఇవన్నీ చేసినా మరీ ఇప్పుడు స్థాయి ఇంకా తగ్గించుకుని ఎందుకు సీఎం గారు మాట్లాడుతున్నారు? నిజంగానే జగన్ గారు ఏమో ఇదంతా ఆయన బీపీతో చెప్తున్నారు. అమరావతి గురించి అడిగితే గొడ్డల పార్టీ అంటారు. అమరావతిలో అన్నేసి వేలు ఎందుకు ఖర్చు పెడుతున్నామంటే గొడ్డల పార్టీ అంటారు. లేదు, పిల్లలకి విద్యామిత్ర ఎందుకు లేట్ చేస్తున్నారు, ఇవ్వట్లేదంటే గొడ్డల పార్టీ అంటారు. గొడ్డల పార్టీ అని అంటే జనానికి ఏం కలిసి వస్తుంది అనే సమస్య వస్తూ ఉంది. మరి దాని మీద చర్చలోకి వెళ్దాం. దానికి ముందుగా మరి కొన్ని వార్తలు మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత చర్చలోకి వెళ్దాం. సర్కార్ మాస్టర్ ప్లాన్, ప్రణాళిక ప్రకారమే డిఎస్సి స్కామ్, టెట్ సమయంలో ఉన్న పళంగా కన్వీనర్ తొలగింపంటూ మరో కథనాన్ని ఇచ్చారు. రాజధానిలో మరో స్కామ్, దేవుడికే శటకోపం. రాజధాని భూసేకరణలో ఆలయ భూమికి గాను టీడీపీ నేతలకు నరదాన. ఆలయ భూమి ఆక్రమించారంటే ఇప్పుడు అది ఇచ్చే శుభ్రంగా కమర్షియల్ ప్లాట్లు ఇవన్నీ తీసేసుకున్నారంట.
చేస్తున్నారంట. మరి 22A భూములపై బాబు దొంగాట, చంద్రబాబు సర్కార్ ఖాతాలో మరో క్రెడిట్ స్టోరీ అంటూ వార్తనిచ్చారు. విద్యార్థికి మిత్రద్రోహం, విద్యార్థి మిత్ర అమల్లో బాబు ప్రభుత్వ ఘోర వైఫల్యం, విద్యా కానుక కిట్ పంపిణీ వాయిదా వేయాలని నిర్ణయం అంటూ సాక్షి రాసింది. నిండా అప్పులు, ఆర్భాటపు తిప్పలు. ఈ ఆర్థిక ఏడాది తొలి నెలలోనే 10,091 కోట్ల అప్పు చేసిన చంద్రబాబు గారి సర్కారు మూలధనం వ్యయం తెరా చూస్తే 533 కోట్లేనట. కేంద్రం గ్రాంట్ల రూపంలో వచ్చింది 0. ఇది బాబు సర్కార్ తీరు. విశేషం ఏంటంటే ఈ వార్తను కనీ కనపడకుండా ఎల్లో మీడియా ప్రత్యేక ఈనాడు అనుకుంటా ఎక్కడో లోపల ఎక్కడో వేసింది. అంతవరకు వేసినంతవరకు సంతోషం. ఈ తర్వాత సాక్షిలో చాలా ప్రముఖంగా ఎంత అప్పు తీసుకొచ్చింది, ఒక్క నెలలోనే 10,091 కోట్ల అప్పు, ప్లస్ కేంద్రం నుంచి డబ్బులు రాకపోవటం ఏంటో. మరి త్రిబుల్ ఇంజిన్ సర్కారు. కార్పొరేట్లకు మరో గిఫ్ట్, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన బడా కంపెనీలకు కోట్ల రూపాయల రాయితీలు, వాహనాలు వారు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా తగ్గించేశారట. తెరుచుకున్న మొక్కజొన్న రైతుల గోదాం ఇందాక అమ్మటికి మురళీ గారు చెప్పారు. CISIలు కూడా ఫిర్యాదు చేస్తామని కూడా ఆయన అన్నారు. ఆహార భద్రతకు అసలు పరీక్ష, రాష్ట్ర విభజన ఒప్పందం గడువు ముగిసిన రాష్ట్రంలో సిద్ధం కాని ప్రయోగశాలంటూ రాశారు. ఇక ఈనాడులో స్ట్రెచ్చర్లుండు, వీల్ చైర్లు దొరకవు, పడకల కోసమే పైరవీ చేసుకోవాల్సిందే, మంగళగిరి ఎయిమ్స్లో ఎమర్జెన్సీ పరిస్థితి అని మంగళగిరి ఎయిమ్స్ మీద రాశారు. మరి ఏపీలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ఇట్లాగే రాస్తే బాగుంటుంది. పని జరగాల, ఫోన్పే కొట్టు, చంద్రబాబు పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోతున్న అవినీతి, ఖేల్కతం ఇందాక DSCలో జరిగిన అవకతవకల మీద రాశారు. పచ్చ సన్నాసులకు దాడులకు భయపడనన్న భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీవాణి టికెట్ల అమ్మకాలపై ప్రశ్నిస్తే ఇంటి మీద దాడులు చేయిస్తున్నారంటూ చెప్పారు. భూమన ఇంటి ముట్టడికి విఫలయత్నం చేశారట. ఉండిలో రాక్షస పాలన, పేదల కూల్చివే దుర్మార్గం. విజయవాడలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం 28 జరుగుతుంది. ప్రజా సంఘాల నేతలు చెప్పారు. ఆశ్చర్యంగా ఆయన ఎమ్మెల్యే గారు ఒక ఆయన దళితుల ఓట్లే అక్కర్లేదని చెప్తున్న తీరు మరి తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకుంటుందా ఏమిటనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా విశాఖ ప్రాంతంలో. అట్లాగే హత్యలు చేశామని చెప్పిన వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూలు చేసి ఫస్ట్ పేలో వేస్తున్నారు ఎల్లో మీడియా వారు. గతంలో నాకు ఒక అనుభవం ఉంది. గతంలో ఇప్పుడు కూడా ఉన్నాడు ఒక ఆయన, ఒక ప్రముఖుడు. ఆయన హత్య కేసులో ఇరుక్కున్నారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండేవారు కాంగ్రెస్ టైంలో అనమాట, నిర్మల్ జనార్దన్ రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో. ఆయన ఎక్కడో వేరే ఫామ్ హౌస్లో ఉంటే ఈనాడు రిపోర్టర్ ఒక ఆయన ఇంతటి ఇంటర్వ్యూ చేసి వేస్తే రామోజీరావు కోప్పడ్డారు. ఏందా హత్యలు చేసిన వాళ్ళకి అనుకూలంగా మీరు ఇంటర్వ్యూలు చేస్తారా అని. ఇప్పుడు పనిగట్టుకుని రోజు వేస్తున్నారు. తమాషాగా ఉంది. కాలం మారిపోయిన తీరు అనుకోవాలేమో. హై స్కూల్ ప్లస్ సమస్యలు ఫుల్, 1100కు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈనాడు వాళ్ళే రాశారు. సంతోషం. కాలంతో పోటీ అంటే పులివెంద మన ఇది పోలవరం పరుగు పెడుతుందని అంటున్నారు. అది జరిగితే మంచిది. రిలయన్స్ డేటా సెంటర్కు 50,000 కోట్ల రాయితీలా, సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఎస్ శర్మ లేఖ. తెలుగు గేట్వేలో ఇంకో ఆసక్తికరమైన ఉంటుంది. అక్కడ ఇచ్చే ఉద్యోగాలు అన్నీ కలిపి కూడా 1000 ఉండవు. ఒక్కొక్క ఉద్యోగానికి 20 కోట్ల చొప్పున ఎదురు గవర్నమెంట్ పే చేస్తుందని తెలుగు గేట్వే ఆయన రాశారు. వడదెబ్బతో 61 మంది చనిపోయారటండి ఒక్క తెలంగాణలోనే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 26 మంది అంట. మరి జనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎండల్లో తిరగొద్దు అంటున్నారు. మరో బాధాకరమైన అంశం ఏంటంటే భద్రాచలం దగ్గర ఎక్కడో శవాన్ని భుజం మీద వేసుకుని మూసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడినట్టు కథనాన్ని ఇచ్చారు. ఇక వైకాపా గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం. ఏందండి బాబు ఈ గొడ్డలి పార్టీ ఏంది, గోల ఏంది? వాళ్ళేమో వెన్నుపోటు పార్టీ అనేమో వాళ్ళు దీనికి కౌంటర్గా ఇచ్చి ఎక్కడ బాలకృష్ణ ఇంట్లో కాల్పులు కానీ అన్నీ చెబుతున్నా కూడా మళ్ళీ ఇదే ఎందుకు చెప్తున్నారు? ఎందుకు వంగవీటి రంగా ఇవన్నీ చెప్పించుకుంటున్నారు? ఎందుకు? చంద్రబాబు గారు ఇంత సీనియర్, ఆయన అబ్బాయి అంటే అనుభవం లేడు, సరే ఏదో మాట్లాడతాడు అనుకుంటే ఈయన కూడా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లా ఈ సందర్భంలోనే పాత విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం తరఫున అసెంబ్లీకి చంద్రబాబు గారి టైంలోనే గతంలో ఉమ్మడి ఏపీలో అనుకుంటా ఏ ఫ్యాక్షనిస్టులు ఏ నియోజకవర్గాల్లో టికెట్లు ఇచ్చారనే విషయాలతో సహా బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియదు. కానీ జగన్ మళ్ళీ వస్తారని చంద్రబాబు లోకేష్ వణికిపోతున్నారని అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు వ్యాఖ్యానించారు. ఆసుపత్రికి వెళ్ళొద్దు, ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దు చంద్రబాబు గారు ఉచిత. ఇందాక చూసాం కదా, జగన్ గారు 25 లక్షలు ఆరోగ్యశ్రీ కింద ఇస్తే నేను 2.5 లక్షలు ఇచ్చి మొత్తం మీ అందరూ ఆరోగ్యం కాపాడుతున్నానని చెప్తున్నారు. అదేమంటే ఆసుపత్రికి వెళ్ళొద్దు, ఆరోగ్యాన్ని చెడగొట్టొద్దు అంటున్నారు. 5 ఏళ్ళు నరకం చూపించారంట. అన్ని స్కీములు అమలు చేస్తే జగన్ గారి మీద ఆ రకమైన ఆరోపణ.